నంద్యాల జిల్లాలోని నందికొట్కూరు నియోజకవర్గంలో ముచ్చుమర్రి గ్రామంలో బీసీల్లో అత్యంత వెనుకబడిన బీసీ కులమైన వాల్మీకి కులానికి చెందిన వాల్మీకి వసంతి అనే 9 సంవత్సరాల మైనర్ బాలికను ముగ్గురు వ్యక్తులు అతి కిరాతకంగా అత్యాచారం చేసి శారీరకంగా హింసించి చంపి సరస్సులో పడేశారు. వాల్మీకి వసంతి చావుకు కారణమైన వ్యక్తుల కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారించి ముగ్గురు కిరాతకులను కఠినంగా శిక్షించాలని ఏపీబీసీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు యుఎన్ఆర్ డిమాండ్ చేశారు. తిరుపతి బాలాజీ కాలనీలో పూలే సర్కిల్లో కొవ్వొత్తులతో నివాళులర్పించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో కూడా వెనుకబడిన బీసీ కులాలపైన ఈ విధంగా దాడులు జరిగాయని, కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో గతంలో బీసీ కులాలపైన ఇటువంటి దాడులే జరిగాయని, కాబట్టి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి తక్షణమే ఈ కేసుపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈరోజు నంద్యాల జిల్లాలోని నందికొట్కూరు నియోజకవర్గంలో ముచ్చుమర్రి గ్రామంలో బీసీలలో అత్యంత వెనుకబడిన బీసీ కులమైన వాల్మీకి కులానికి చెందినటువంటి వాల్మీకి వసంతి పైన కొంతమంది కిరాతకులు అత్యాచారం పాల్పడి శారీరకంగా హింసించి నదిలో పడేయడం జరిగింది. ఈరోజు చూస్తూ ఉంటే దేశం ఎడిపోతుందో, రాష్ట్రం ఎడిపోతుందో అర్థం కాని పరిస్థితి. ఇటువంటి ఘటనలు చూసినప్పుడు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ పాలకులు తల వంచుకోవాల్సిన పరిస్థితి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిపిస్తుంది. అదేవిధంగా తిరుపతి జిల్లాలోని పూలే సర్కిల్ వేదికగా వాల్మీకి వసంతి ఆత్మ శాంతించాలని చెప్పేసి, అదేవిధంగా వాల్మీకి వసంతి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. అదేవిధంగా రాష్ట్ర చరిత్ర పరిశీలిస్తే గతంలో చిత్తూరు జిల్లాలో వడ్డెర కులస్తుకు చెందినటువంటి బీసీ అమ్మాయి పైన దాడి, అదేవిధంగా కర్నూలు జిల్లాలో ఎమ్మినూరు నియోజకవర్గంలో సగర ఆడబిడ్డపై దాడి, అదేవిధంగా ప్రస్తుతము నంద్యాల జిల్లాలో ఒక వాల్మీకి బిడ్డపై దాడి. రాష్ట్రంలో ఎటు చూసినా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పినట్లు దేశంలో గొర్రెలని మేకలని బలిస్తారన్నట్టు ఈ రోజు కూడా మన అత్యంత వెనుకబడిన బీసీ బిడ్డలనే ఈ రోజు రాష్ట్రంలో బలిస్తారు అని స్పష్టంగా అర్థమవుతుంది. కావున ఈరోజు మా సోదరైనటువంటి ఎస్సీ సోదరులకి అట్లాంటి చట్టం ఉంది, కానీ మా బీసీలకి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ రక్షణ చట్టం ఒకటి కూడా లేదు. గతంలో ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వము స్పష్టంగా తెలియబడుతుంది, మేము ప్రభుత్వం ఏర్పడిన వెంటనే బీసీల కోసము బీసీ రక్షించే వారి కొరకు రక్షణ చట్టం ఏర్పాటు చేస్తామని. నేను ఈ సందర్భంగా మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారిని చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. ఏమంటే మీరు తక్షణమే మీరు ఇచ్చిన హామీ ప్రకారము నిర్మాణాత్మకంగా మా బీసీ రక్షణ చట్టానికి ఒక చట్టం చేసి నిర్మాణాత్మకంగా మీరు చేస్తే ఇటువంటి దాడులు జరగవని చెప్పేసి నేను ఈ వేదికగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ నంద్యాల జిల్లాలో ఈ కిరాతకానికి పాల్పడినటువంటి ఈ ముగ్గురు కిరాతకులను తక్షణమే ప్రభుత్వము ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి ఈ దుండుగలను కఠినంగా శిక్షించాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.